టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తెలుగుదేశం పార్టీ గెలిచిన నేపథ్యంలో తన మావయ్యకి, బాబాయిలకి, పిన్నికి, అత్తకి అందరికీ శుభాకాంక్షలంటూ శుభాకాంక్షలు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన మావయ్య అయినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కలవాలని కోరడంతో ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్కి వెళ్లడం జరిగిందట. సో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పిలిచినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడం అటు వైసీపీ పార్టీకి మాట్లాడుకోవడానికి ఒక వ్యవహారంగా మారింది. అందుకే ఈ విషయంలో వాళ్ళకి ఏ రకంగానూ ముందడుగు వేయకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి అవకాశం ఇవ్వకూడదని తన మామయ్యతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొడాలి నానికి సంబంధించి ఆ తర్వాత కొన్ని విషయాల్లోనూ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వ్యక్తిగత దూషణలు ఎన్టీఆర్ మీద సొంత పార్టీ నేతలైనటువంటి తెలుగుదేశం వాళ్ళని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఈ విషయాలపై కనుక్కుంటే అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు నిజంగానే వైసీపీకి ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారనేటువంటి విషయంలోనే అందరూ ఇబ్బందులు పడ్డారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి విషస్ని అందించారో అప్పుడే వాళ్ళకి ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారట. అక్కడే ఈ విషయాన్ని గురించి ఒక కొలికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ మద్దతని క్లారిటీగా అందరికీ తెలిసేలా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో టీడీపీ వాళ్ళకి తప్ప ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వరనేది ఆయన చెప్పాలని ఎన్టీఆర్ని పిలిచినట్టుగా అయితే సమాచారం అందుతోంది.